వైజాగ్కి నాకు అనుబంధం ఉంది. సిపి శంఖభద్ర. వైజాగ్కు తనకెంతో అనుబంధం ఉందని, ఇక్కడ పనిచేయడానికి అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉందని విశాఖ సిపి అన్నారు. విశాఖపట్నం పోలీస్ బాస్గా బాధ్యతలు శంఖభద్ర బాగ్జీ నియమితులయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వైజాగ్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్కి నాకు అనుబంధం ఉందని, పెళ్ళాయక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలని అని మాటలు వచ్చాయని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అందరూ స్విట్జర్లాండ్ దేశం అన్నారని, కానీ తన వద్ద డబ్బులు లేవని, అప్పుడు విశాఖని ఎంచుకున్నానని తెలిపారు. హిల్ స్టేషన్, సముద్రం రెండూ ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తానని తన సతీమణికి మాట ఇచ్చానని, అలా విశాఖతో అనుబంధం మొదలైందని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పోలీస్ అధికారులు ప్రజాసేవ చేస్తున్నారని, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాద ఇవ్వాల్సిందే అని అన్నారు. పబ్లిక్తో ఎవరు మిస్బిహేవ్ చేయకూడదని, అలాగే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకుని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు పగలు రాత్రి 24/7, కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అది కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా. 7995095799. ఏదైనా ఇబ్బందులు ఉంటే
ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో, ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. సాధ్యంత వరకు మేము 100% అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము, కానీ సాధ్యంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాము. ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్, మా సిబ్బంది కూడా అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరికైనా ఫ్యామిలీకి కూడా ఏదైనా సమస్య ఉంటే, అది డిపార్ట్మెంట్ పరంగా ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, నాకు తెలియజేస్తే సాధ్యంత వరకు నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇట్ విల్ బి అ 24/7 నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ all residents of Vizag Police Commissionerate, and it starts working now. So మీ ప్రెస్ ఫ్రెండ్స్కి కూడా నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ జరుగుతుంది ఈ నేరము, పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, అక్కడ ఇది జరగబోతుంది మీరు చూడండి, అక్కడ జరిగింది న్యాయం జరగలేదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు, SMS, వాట్సాప్ పంపండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఐడెంటిటీ, ఆ పబ్లిక్ ఐడెంటిటీ నేను ఎవరికి చెప్పను. ఇట్ విల్ బి ఫుల్లీ కన్ఫిడెన్షియల్. ఇట్ ఈజ్ నోన్ ఓన్లీ టు మీ అండ్ నో వన్ ఎల్స్ విల్ కమ్ టు నో అబౌట్ ద ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాను, అందులో సందేహం లేదు. కాబట్టి నిర్భయంగా, ధైర్యంగా ముందుకు రావాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.